ఇప్పుడు మనం చూడబోయే ఆలయం శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి ఆలయం. కర్నూలు నుండి ఆలయం 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవే నుండి బిట్స్ కాలేజ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ లేవు, మన ఓన్ వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. పచ్చని పొలాల మధ్య కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మనం బైరాపురం చేరుకోవచ్చు. తర్వాత కర్నూలు స్పెషల్ పాలకోవా లభించే తడకనపల్లి చేరుకోవచ్చు. ఈ ఊరి వారు పాలు డిపోలకి వేయరు, ఆ పాలను పాలకోవా తయారు కోసం ఉపయోగిస్తారు. చక్కెరతో మరియు బెల్లంతో చేసిన పాలకోవా 2 లభిస్తాయి. ఈ తడకనపల్లి నుండి 8 కిలోమీటర్లు పొలాల మధ్య ప్రయాణం సాగించిన తర్వాత మనము ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశం చేసే ముందు ఈ తొట్టెలోని నీళ్ళతో మన కాళ్ళు నీట్గా శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించాలి. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం మొదటిగా తులసి చెట్టును దర్శించుకోవచ్చు. ప్రతి అమావాస్య పాడ్యమి రోజున ఈ ఆలయంలో ఎన్నో దోషాలకు పరిహారాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఆలయం జనసంద్రంతో కోలాహలంగా ఉంటుంది. ఇక ఆలయ ప్రవేశం చేద్దాము. మొదటగా మనము వినాయక స్వామిని దర్శించుకొని వెళ్ళాలి. ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది గత సంవత్సర క్యాలెండర్. ఆలయంలో అన్నదానంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.